అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రాశి వారికి ఏప్రిల్ 19వ తేదీ శనివారం నాడు అదృష్ట దేవత పూర్తిగా అనుకూలించనుంది. గురు శుక్ర గ్రహాల శుభ దృష్టి వల్ల మీ జీవితంలో వెలుగులు నింపుతాయి. ఈరోజు మీరు చేపట్టే ప్రతి పని అనూహ్యమైన విజయాలను అందిస్తుంది. గతంలో కలిగిన కష్టాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక స్థితిలో అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ సహజమైన శక్తి, సాహసం, పట్టుదల మరింత బలపడి అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారు నిజంగా అద్భుతమైన వ్యక్తులు, సాహసోపేతులు, చురుకైన వారు. ఎప్పుడు ముందుండి నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఎలాంటి సవాళ్ళనైనా సరే ఎదుర్కొనే ధైర్యం, పట్టుదల మీకు సహజంగా వస్తాయి. మీ ధైర్య సాహసాలు చూసి ఇతరులు నోరెళ్ళ పెడతారు. కష్టాలు వచ్చినప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా పోరాట పటిమతో ముందుకు సాగుతారు. మంటలాంటి ఉత్సాహంతో, ఆకాశమంత ఆశావాదంతో జీవితాన్ని ఎదుర్కొంటారు. ఈ రాశి వారు సూర్యోదయం లాగా ప్రకాశిస్తారు. మీ నవీన ఆలోచనలు, సృజనాత్మకత, వ్యక్తి దృష్టి చాలా అరుదైనవి. మీరు ఒక విషయాన్ని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేయకుండా విడిచిపెట్టరు. కొంత కార్యక్రమాన్ని ప్రారంభించడంలో మీకు మీరే సాటి. మీలోని శక్తి, స్ఫూర్తి, పట్టుదల చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు. మీరు ఎక్కడ ఉన్నా మీతో మాట్లాడిన ఆ స్థానం ఎంతో ప్రకాశవంతంగా మారిపోతుంది. ఈ రాశి వారికి స్పష్టంగా మాట్లాడడం అనేది వీరి యొక్క ప్రత్యేక లక్షణం. వీరు మనసులో ఏదనుకుంటే అది నోటితో చెప్తారు. ఎలాంటి కపటం, వంచన లేకుండా నిజాయితీగా మసులుకుంటారు. మీ నిజాయితీ, పారదర్శకత చూసి కొందరు ఆశపడిన మీ చుట్టూ ఉన్న పెద్ద మనుషులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరెవరికి కూడా భయపడరు. అలాగే ఎవరికి కూడా తల వంచరు. అన్యాయం జరిగితే మనసులో ఉన్నది వెంటనే బయటకు చెప్పేస్తారు. ఈ నిజాయితీ వల్లనే అందరి ప్రేమ, అభిమానాలు పొందుతారు. ఈ రాశి వారికి శారీరక శక్తి, దృఢత్వం ప్రసిద్ధి. మీరు క్రీడలు, వ్యాయామం లాంటివి ఎంతో ఇష్టపడతారు. ఆటపాటల్లో ముందుండి మీ నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఏ పనైనా చేసేటప్పుడు శరీరంలోని నిండిన శక్తిని పూర్తిగా వినియోగిస్తారు. అలసట మీకు పెద్దగా తెలియదు. మీరు పనికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఉత్సాహం, చురుకుదనం మీ రక్తంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ రాశి వారిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే వారి దయాగుణం, ఔదార్యం. మీరు ఎవరికైనా సాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అవసరంలో ఉన్నవారికి చేయూతనిస్తారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడంలో మీరు ముందుంటారు. మీరు స్నేహాన్ని చాలా విలువగా భావిస్తారు. మిత్రులకు కష్టం వస్తే అర్ధరాత్రి అయినా సరే పరిగెత్తుకుని వెళ్తారు. కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఈ రాశి వారు తమ కుటుంబాల్లో రత్నాల్లాగా ప్రకాశిస్తూ ఉంటారు. ఖర్చులు, అప్పులు, శత్రువుల సమస్య పెరిగి అనవసరమైన ప్రయాణాలు, ఎక్కువ ఖర్చులు, ఆర్థిక ఒడిదొడుకులు మీ జీవితాల్లో భాగమయ్యాయి. మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు, శత్రువుల సంఖ్య పెరిగి వారి వలన కొన్ని నష్టాలు కూడా జరిగాయి. మీరు చేస్తున్న వృత్తిలో అనుకూల ఫలితాలు రాకపోవడం, పై వారితో మనస్పర్ధలు, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్ర ఇబ్బంది పెట్టాయి. కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యులతో అపార్థాలు, వివాదాలు తలెత్తుతాయి. వ్యక్తిగత సంబంధాల దూరభావం ఏర్పడింది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, చిరాకు, కోపము పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు అలాంటి రోజులు మిమ్మల్ని విడిపోతాయి. రాహు ప్రభావం తగ్గిపోయి మీకు అదృష్టపు రోజులు మొదలయ్యాయి. ఇంతకుముందు సుఖాలు, చుట్టాలు వచ్చినట్టు వచ్చిపోయేవి. ఇప్పుడు అవి నిలిచిపోతాయి. ఇప్పుడు ప్రతిదీ అనుకూలంగా మారిపోతుంది. ఈ రోజున ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. పిల్లల కోరికలు తీరుస్తారు. తల్లిదండ్రులకు సేవ చేయడం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు.
శక్తి మరియు ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను కొనసాగించండి. ధ్యానం మరియు యోగా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామానికి సమయం కేటాయించండి. సహోదరి వర్గం వారు మీ ఆలోచనకు మద్దతు ఇస్తారు. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రతికూల పరిస్థితులపై మీరు నియంత్రణ పొందుతారు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అనూహ్య ఆదాయ వనరులు లభిస్తాయి. పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. వారసత్వ ఆస్తి లాభం కలగవచ్చు. ఆర్థిక ప్రణాళిక విజయవంతం అవుతాయి. భవిష్యత్తు కోసం పొదుపు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వ్యాపారస్తులకు శుభప్రదమైన రోజు. మీరు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య సందేహాలు తొలగిపోతాయి. కలిసి బయటకు వెళ్ళి ఆనందాన్ని పంచుకుంటారు. భవిష్యత్తు గురించి చర్చించవచ్చు. ఒకరిపై నమ్మకం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. అయితే చిన్న విషయాలపై వాదనలు జరిగే అవకాశం ఉన్నది. సహనంతో వ్యవహరించండి. కుటుంబ సభ్యుల మధ్య సంభావాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేయండి. పెద్దల ఆశీర్వాదాలు మీకు అనుకూలిస్తాయి. సాయంత్రం సమయంలో ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మంచిది. ఆరోగ్యం పరంగా మధ్యస్థంగా ఉంటుంది. కళ్ళల్లో నుంచి నీరు కారడం లాంటివి ఉండవచ్చు. కళ్ళకు విశ్రాంతి ఇవ్వడం మంచిది. డిజిటల్ పరికరాల నుండి దూరంగా కొంత సమయాన్ని గడపండి. సాయంత్రం నడవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు పాలు పండ్లు ఎక్కువగా తీసుకోండి. ఉద్యోగంలో విదేశీ కంపెనీల్లో పనిచేసే వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త పరిజ్ఞానాన్ని అందించే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు మీ ముందుకు రావచ్చు. ఖర్చులపై నియంత్రణ పాటించండి. ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. రుణాలు తీసుకోవడం నుండి దూరంగా ఉండండి. పాత బకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో సవాళ్లు ఎదురవుతాయి. ప్రణాళికను మర్చిపోవలసి రావచ్చు. ఆర్థిక లావాదేవీలో జాగ్రత్తగా ఉండండి. మీ సూత్రాలతో రాజీ పడకుండా నాణ్యత పట్ల దృష్టి సాధించండి. ఈరోజు చివరిలో కొన్ని మంచి ఆర్డర్స్ వస్తాయి. విద్యార్థులకి ఈరోజు ఏకాగ్రత లోపించవచ్చు. మనసు ఏకాగ్రతతో ఉండడానికి ప్రయత్నించండి. సంక్షిప్త నోట్స్ తయారు చేసుకోండి. స్నేహితులతో చర్చించి సందేహాలను తీర్చుకోండి. విద్యారంగంలో పోటీతత్వంతో ముందుకు సాగండి. పరీక్షలకు సిద్ధంగా ఉండండి. జీవిత భాగస్వామితో సంబంధాలు అపార్థాలు ఏర్పడవచ్చు. నిజాయితీగా మాట్లాడడం ద్వారా వీరిని దూరం చేయవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించండి. సాయంత్రం కలిసి గడిపితే సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమికులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని అపార్థాలు కూడా కలగవచ్చు. ఓర్పుతో వ్యవహరించండి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. క్రీములు పారదర్శకత ముఖ్యం. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూస్తున్నట్లయితే అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి. శనివారం శనిదేవుడికి నువ్వులతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మరి చక్కటి ఒత్తిడిని నివారించేందుకు ధ్యానం చేస్తే మంచిగా ఉంటుంది. భవిష్యత్తులో ఇక విద్యార్థులకైతే రోజు శుభప్రదంగానే ఉంటుంది. ర్యాంకింగ్ లేదా షేర్ మార్కెట్ల రంగాల్లో ఉన్న వారికి అనుకున్న ఫలితాలను తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రేమ విషయాలు అనుకూలమైన రోజు. వెతుకుతున్నటువంటి జీవిత భాగస్వామి లేదా సన్నిహితులతో కలిసే అవకాశం కనిపిస్తుంది. సామాజిక సేవల్లో పాల్గొనడం సంతృప్తిని అయితే ఇస్తుంది ఈరోజు. అయితే చుట్టుపక్కల వారి ప్రవర్తన వల్ల కొంత కోపం రావచ్చు. ఈరోజు దాన్ని నియంత్రించాలి లేదా సమస్యలు చిక్కుకుంటాం. సాయంత్రం భాగస్వామితో సంతోషకరమైన సమయం గడిపే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాడు. భార్య పిల్లలతో మంచి సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ సమయందాలు లేదా కుటుంబ కార్యక్రమాలకు సంబంధించి ఇటు సాంగ్స్ వినడం లేదా వినోద కార్యక్రమాలు పంగల్ ఇలాంటివి చేస్తారు. మానసిక ప్రశాంతత అనేది రోజు మీకు కలుగుతుంది. నిజమైన స్నేహితులను గుర్తించే అవకాశం మీకు లభిస్తుంది. పెద్దలు మీ నిర్ణయాలు అయితే ఖచ్చితంగా ఈరోజు గౌరవిస్తారు. ఈరోజు ఒక కథ వివరించాల్సి ఉంటుంది. ఈరోజు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఒత్తిడికి నివారించండి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. సాయంత్రం వీళ్ళతో గడిపి సాంప్రదాయకంగా కనిపిస్తుంది. ఈరోజు
ఇక ఈరోజు రాశిని తెలిసినా కూడా మానసికంగా శాంతి కోరిన ఎవరు అవకాశాలున్నాయి. టెన్షన్ వల్ల నాకు స్థిరస్థాయి కాబట్టి ఆరోగ్యం చక్కగా చూసు